చర్యలు తీసుకోవాలి. బ్లాక్ టికెట్లు అమ్మే సినిమా హాల్ పైన సినిమా హాల్ బ్లాక్ టికెట్లు అమ్మడా నియంత్రించాలి. సినిమా హాల్ బ్లాక్ టికెట్లను నియంత్రించాలి. సినిమా హాల్ బ్లాక్ టికెట్లను ప్రభుత్వం బ్లాక్ టికెట్లు అమ్మించడం ప్రభుత్వమే బ్లాక్ టికెట్లు అమ్మించడం ప్రభుత్వమే బ్లాక్ టికెట్లు అమ్మించడం బాహుబలి క్రేజ్ ను థియేటర్ల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. బాహుబలి టికెట్ల పేరుతో దోపిడీకి తరలిపాయి. ఒక్కో టికెట్ పై భారీగా ధరలు పెంచేశారు. తొలి వారంలో టికెట్ ధరలు పెంచుకోవచ్చనే సాకుతో దొడ్డిదారిన టికెట్ల ధరలు పెంచేస్తున్నారు. ఇప్పటికే పెంచిన ధరలతో టికెట్లను విక్రయించారు. దీంతో పెంచిన ధరలను తగ్గించాలని ప్రేక్షకులు ఆందోళన బాటపట్టారు. విజయవాడ శైలజ థియేటర్ ఎదుట ప్రభాస్ ఫ్యాన్స్, డివైఎఫ్ఐ కార్యకర్తలు ధర్నాకు దిగారు. టికెట్లు బ్లాక్ లో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సినిమా హాల్ బ్లాక్ టికెట్లు అమ్మడా నియంత్రించాలి. సినిమా హాల్ బ్లాక్ టికెట్లను నియంత్రించాలి. సినిమా హాల్ బ్లాక్ టికెట్లను ప్రభుత్వమే బ్లాక్ టికెట్లు అమ్మించడం ప్రభుత్వమే బ్లాక్ టికెట్లు అమ్మించడం ప్రభుత్వమే బ్లాక్ టికెట్లు అమ్మించడం సినిమా హాల్ పై తీసుకోవాలి. బ్లాక్ టికెట్ బాహుబలి సినిమాకి సంబంధించి టికెట్ల పెంపు వివాదం అనేది ఇవాళ కూడా కొనసాగుతూనే ఉంది. మళ్ళీ శైలజ థియేటర్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐకి సంబంధించిన వాళ్ళంతా ధర్నా చేస్తూనే ఉన్నారు. టికెట్లు బాహుబలికి సంబంధించి విచ్చలవిడిగా పెంచేశారు. మల్టీప్లెక్స్లో అయితే బ్లాకుల్లో అమ్ముతూ ఉన్నారు. కౌంటర్లలో ఎక్కడ అమ్మటం లేదంటూ వాళ్ళు బ్యానర్లు కూడా ప్రదర్శిస్తున్న దృశ్యాలు, అట్లాగే థియేటర్ ముందు ధర్నా చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నారు. వెనక కనిపిస్తున్నదంతా కూడా శైలజ థియేటర్, అట్లాగే బాహుబలి రిలీజ్కి సంబంధించి వాళ్ళందరూ ఇప్పటికే పెద్ద ఎత్తున కటౌట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇదే సందర్భంలో నిన్న కొంతమంది ధర్నా చేశారు టికెట్ల పెంపుకు సంబంధించి. వాళ్ళు మరికొంతమంది వచ్చి అదే విషయం పైన ధర్నా చేస్తున్నారు. వాళ్ళ చేతిలో ఉన్న బ్యానర్ కూడా చూడొచ్చు. అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్లలో సినిమా టికెట్లను కౌంటర్లోనే అమ్మాలి, బ్లాక్లో టికెట్లు అమ్మరాదు అనే ఒకే ఒక్క డిమాండ్తో వాళ్ళంతా కూడా ఇవాళ ఈ థియేటర్ ముందు ధర్నా చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున జనాలందరూ కూడా వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా బాహుబలి సినిమాను సామాన్యుడికి దూరం చేస్తూ ఉన్నారు. ఇంత హైప్ వచ్చిన సినిమాను దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు విచ్చలవిడిగా రేట్లు పెంచేస్తున్నారనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కొంతమంది ఇందులో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళు చేస్తున్న నినాదాలు ఒకసారి చూడొచ్చు. అటు ఇప్పుడే పోలీసులు కూడా వచ్చారు. ఇట్లా ధర్నా చేయడం సమంజసం కాదంటూ ధర్నా విరమించాలని పోలీసులు వచ్చి వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏం చెప్తారు? ఈరోజు బాహుబలి మరికొద్ది గంటల్లో రిలీజ్ అవుతున్న సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు సినిమా థియేటర్ల యాజమాన్యానికి ఈరోజు మీరు దండుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అలా ఆ రకంగా ప్రోత్సహిస్తూ ఉంది. ఈరోజు ఎస్ఎఫ్ఐగా, డివైఎఫ్ఐగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకి సినిమా హాల్ అందించాల్సింది పోయి ఈరోజు యాజమాన్యాలకి ఈరోజు కొమ్ము కాసి అత్యధికంగా ఈరోజు టికెట్లను వసూలు చేయమని చెప్పి ఈరోజు ఎక్కువగా ప్రభుత్వం ఈరోజు ప్రోత్సహిస్తుంది. దీన్ని ఎస్ఎఫ్ఐగా, మేము డివైఎఫ్ఐగా ఈరోజు దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్లాక్ టికెట్ల థియేటర్ల పైన చర్యలు తీసుకోకపోతే మేము ఆందోళన దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ థియేటర్లో బ్లాక్ లో అమ్ముతున్నారు అంటే టికెట్లు పెంచుతున్నారనే మీ ఆరోపణ, బ్లాక్ లో అమ్ముతున్నారని? 13 జిల్లాల్లో ప్రథమంగా అమరావతి రాజధానిలో ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. ఈ థియేటర్లోనే మల్టీప్లెక్స్ థియేటర్లు కనపడకుండా ఏదైతే గాంధీనగర్లకు సంబంధించిన థియేటర్లు బ్లాక్లో అమ్ముతున్నారని, అదేవిధంగా క్యాంటీన్లో ఉన్న తిరువన్నారాలు కూడా ఆ రేట్ల మీద ఎక్కువగా అమ్ముతున్నారని కూడా మనకు తెలిసిన విషయం. ఈ రోజు పేదలకు ఏదైతే ప్రేక్షకుడికి సంబంధించి, సామాన్య ప్రేక్షకుడికి సంబంధించి టికెట్లు అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తుంటే పోలీసు వాళ్ళు కూడా ఒత్తిడి చేస్తూ కానిచ్చేయండి, వదిలేయండి అంటున్నారు. మేము మా అంతిమ కార్యక్రమం వచ్చేసి సామాన్య ప్రేక్షకుడికి న్యాయం జరగాలి. బాహుబలి టికెట్ల కోసం 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. బాహుబలి టికెట్లు సామాన్య ప్రేక్షకుడికి ముందంజలో అందజేయాలని, అదేవిధంగా థియేటర్ యాజమాన్యం కానీ మల్టీప్లెక్స్ లో ఉన్న యాజమాన్యం కానీ ఎక్కువ రేట్లని పెట్టి సామాన్య ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టకూడదు అనేది కూడా మేము కోరుకుంటున్నాము. ఈ రోజు గత 2 సంవత్సరాల నుంచి బాహుబలి 2 ఎప్పుడు రిలీజ్ అవుతున్నారు ప్రేక్షకులు ఆరాట పడుతున్నారు. ఇట్లాంటి సమయాల్లో మధ్యతరగతి ప్రజలకి సినిమాను దూరం చేయడం కోసం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే స్వయంగా దిగొచ్చి సినిమా హాల్ మీకు ఇష్టం వచ్చినంత డబ్బులు తీసుకొని సినిమా బ్లాక్ టికెట్లు అమ్మని చెప్పేసి కోరుతా ఉంది. కేంద్ర ప్రభుత్వమే పెంచుకుని ఇప్పుడున్న రేట్లకు ఒక 50 రూపాయలు పెంచుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చినప్పటికీ కాంబోల పేరుతో 500 నుంచి 600 మధ్యలో టికెట్లు అమ్మే ప్రయత్నం ఇప్పుడు చేస్తా ఉంది. ఇప్పటికీ బ్లాక్ టికెట్లు నియంత్రించాలి, లేకపోతే ఎస్ఎఫ్ఐగా డివైఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. చూడొచ్చు, అటు పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. మొత్తం ఆందోళన చేస్తున్న వారందరినీ కూడా ఆందోళన విరమించాలని పోలీసులంతా కూడా వారికి సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన విరమించేది లేదంటూ బాహుబలి టికెట్ల రేట్లను తగ్గించాలి, బ్లాక్లో విక్రయాలను అరికట్టాలి అనే డిమాండ్తో వీళ్ళంతా ఇంకా కూడా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్న దృశ్యాలని కూడా ఇక్కడ మనం ఒకసారి చూస్తూ ఉన్నాము. సినిమా విడుదలకు ముందే టికెట్ల రేట్లకు సంబంధించి గతంలో ఏ సినిమాకు లేని విధంగా ఈసారి బాహుబలికి సంబంధించి ఈ వివాదం, ఈ ఆందోళన అనేది జరగటం మనం ఇక్కడ ఒకసారి గమనించాలి. ఇక్కడ వీళ్ళ చేతుల్లో టికెట్లు కూడా చూపిస్తున్నారు. మనం ఒకసారి ఇక్కడ చూస్తే బాహుబలి 2 రేపు 11 గంటల 15 నిమిషాలకు వీళ్ళు ఇక్కడ టికెట్ని బుక్ చేసుకున్నారు. ఇది అప్సరా థియేటర్లో మామూలుగా అయితే ఈ టికెట్ ధర కేవలం 90 రూపాయలు మాత్రమే అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రైస్ మనం ఒకసారి చూస్తే దాదాపు 150 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. అంటే 60 రూపాయలు ఎక్కువ పెంచేసి అఫీషియల్గానే టికెట్ను ఈ విధంగా అమ్ముతున్నారనేది వీళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. టికెట్లను కూడా వాళ్ళు ఒకసారి చూపిస్తూ ఉన్నారు. ఎవరైతే కొనుగోలు చేసిన ఈ విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా టికెట్లను తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ ప్రదర్శిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఒకసారి చెప్పండి, అంటే మామూలుగా ఎక్కువ రేటు పెట్టి కొన్నా కూడా టికెట్లు దొరికే పరిస్థితి ఉందా బయట? లేదు సార్, ఎక్కువ రేటు యాక్చువల్గా జనాలు అయితే సిద్ధపడి లేరు. ఇప్పుడు ఉన్నటువంటి క్రేజ్ దృష్ట్యా యువకులు 150 రూపాయలైనా 200 రూపాయలైనా వాళ్ళకి భారమైనా సరే కొనడానికి దగ్గరికి వచ్చినప్పటికి కూడా ఇక్కడ యాజమాన్యాలు, రాజకీయ నాయకులు సిండికేట్గా ఏర్పడి ఆ టికెట్లన్నీ బ్లాక్ చేసి ఒక్క టికెట్ కూడా సామాన్య ప్రేక్షకుడికి, యువకుడికి, సామాన్య సినీ గోయర్కి దొరకని పరిస్థితి చేస్తున్నారు. డివైఎఫ్ఐగా మేము చేసేటటువంటి డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ 100 ప్రకారం టికెట్ రేట్లన్నీ కూడా ఉన్న రేట్లకే అమ్మాలి. అలాగే టికెట్లన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కల్పించుకొని టికెట్లన్నీ కూడా కౌంటర్లోనే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్. విజయవాడలో దాదాపుగా అన్ని థియేటర్లో ఇదే రకమైన పరిస్థితి ఉందా? ఇవాళ విజయవాడలో దాదాపు అన్ని థియేటర్లోనే ఇదే పరిస్థితి ఉంది. దాదాపు థియేటర్లో ఒక టికెట్ కూడా అమ్మకం లేదు. కానీ థియేటర్లు బయట మటుకు ఈ బ్లాక్ టికెట్లు అమ్మే రాయిలు ఎక్కువైపోయారు. వాళ్ళ దగ్గర అయితే ఇంకా ఘోరంగా ఉంది. దాదాపు ఒక టికెట్ వచ్చేటప్పటికి 1000 రూపాయలు 1500 వరకు వాళ్ళ డిమాండ్లు చొప్పున తీసుకుంటున్నారు. బెనిఫిట్ షో తీసుకోవాలంటే 2000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా విజయవాడలో ఇప్పుడు మేము పరిశీలించిన దాంట్లో ఉదయం నుంచి బాహుబలి సినిమాలు ఇచ్చిన థియేటర్లన్నింటిలో పరిశీలించిన దాంట్లో యువకులు దాదాపు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా ఇవాళ ప్రభుత్వం చెప్తుంది యువకులు క్రీడల్లో ముందుండాలి, సినిమాల్లో చూడాలి, మంచి నేర్చుకోవాలి, యువకులందరూ ముందంజ ఉండాలని చెప్తూనే ఇవాళ ప్రభుత్వం దగ్గరుండి స్థానిక ఎమ్మెల్యేలు సిండికేట్లు అండబెట్టుకొని వాళ్ళ బ్లాక్ రాయిల్ని పెంచడంలో మేము తీవ్రంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా ఖండిస్తున్నాం. ఇది మొత్తంగా బాహుబలి టికెట్లకు సంబంధించిన వివాదం ఇంకా అంతకంతకు కూడా ముదురుతూ ఉంది. బెనిఫిట్ షోకి అయితే దాదాపు 2000 రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలు చేయాలని వాళ్ళు పెడుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. 2000 రూపాయలు పెట్టి ఒక టికెట్ను ఎక్కడ కొనాలి అనేది వీళ్ళు చేస్తున్న ప్రధానమైన డిమాండ్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.